నాని నిర్మాతగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో తీసిన చిత్రం 'కోర్ట్'. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సెలబ్రేషన్ ఆఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'కోర్ట్' మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిప్పినేని నిర్మించగా, దీప్తి గంట సహ నిర్మాతగా వ్యవహరించారు. 'కోర్టు' మూవీ సీక్వెల్ చేస్తే అది పాన్ ఇండియా సినిమానే అని నాని అన్నారు. తాను ఈ రోజు వరకు స్క్రిప్ట్, ఆడియన్స్ ఈ రెండు విషయాల్ని నమ్మానని, స్క్రిప్ట్ తమ టీమ్‌ను గెలిపిస్తే తెలుగు ఆడియన్స్ సినిమాను గెలిపించారని అన్నారు. 'కోర్టు' సినిమా విషయంలో, టీమ్ విషయంలో చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ వీకెండ్ ఓ పండుగలా గడిచింది. రానున్న రోజుల్లో 'కోర్టు' పేరు మార్మోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెళ్తున్న అందరికీ పేరు పేరున థాంక్స్. దర్శకుడు జగదీష్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాడో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కూడా అలానే ఉన్నారు. రోషన్, శ్రీదేవి నటన అద్భుతం. ప్రియదర్శికి నటనలో ఓ స్టైల్ ఉంది. 'కోర్ట్' అనే బ్యూటిఫుల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ సెలబ్రేషన్స్ త్రూ ఔట్ ది ఇయర్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా అని నాని అన్నారు. ఇక 'కోర్టు' మూవీలో శివాజీ పాత్ర హైలైట్ అయింది. మంగపతి పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. ఇక మూవీ చివర్లో మంగపతిని అరెస్టు చేయడంతో సినిమా ముగుస్తుంది. దాంతో సీక్వెల్ తీస్తే శివాజీ పాత్ర మరింత బలంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. దాంతో ఆడియన్స్ కూడా పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2లో మరింత పెద్ద నటీనటులను తీసుకుంటారని సమాచారం. దర్శకుడు కూడా సీక్వెల్ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారట. 'కోర్టు' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తుంది. విడుదలైన ఫస్ట్ రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం 24 గంటల్లోనే బుక్ మై షోలో 21,000 టికెట్లు అమ్ముడయ్యాయి. అటు అమెరికాలోనూ ఇప్పటికే దాదాపు కోట్ల మార్కును దాటినట్లు తెలుస్తుంది. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఇది $500,000 వచ్చే ఛాన్స్ ఉంది. పోక్స్ యాక్ట్ బ్యాక్ డ్రాప్‌లో కోర్టు డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. 2013లో జరిగిన కథ ఇది.